అమెరికా వాడు పెంటగాన్ రిపోర్ట్ విడుదల చేశాడు. ఇందులో వాడు ఏం మాట్లాడతాడు అంటే, అరుణాచల్ ప్రదేశ్ అనబడే ఈ భూభాగము చైనాకు చాలా చాలా ముఖ్యం. సౌత్ టిబెట్ అని వాళ్ళు పిలుస్తారు. దీనికోసరము త్వరలోనే చైనా భారత్పై యుద్ధము ప్రకటిస్తుంది. అంటే వాళ్ళు ఈ కథనములో ఎలా రాశారు అంటే, ప్రస్తుతము హిమాలయాల్లో భారతదేశము చేపడుతున్న పనులు, రోడ్లు, టన్నల్స్, బ్రిడ్జులు, సో ఇవంతా ఎందుకు అంటే చైనాను ఆపడానికి. రేపు చైనాతో యుద్ధము వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇండియన్ ఆర్మీ అక్కడ చేరుకోవడానికే ఈ ప్రయత్నాలు. సో ఇది మీరు చూసారనుకోండి, రిపోర్ట్ మీకు గూగుల్లో చూడొచ్చు. ఇమీడియట్గా చైనా వైపు నుంచి ఒక రెస్పాన్స్. వాళ్ళ ఫారిన్ సెక్రటరీ అంటే మీకు ఆఫీస్ ఆఫ్ ఫారిన్ మినిస్ట్రీ, సో వాళ్ళు ఏమంటారు అంటే, అమెరికా వాళ్ళు తమ డిఫెన్స్ పాలసీని తప్పుగా వాడుతున్నారు. మాకు భారత్తో ఒక స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ కావాలి. దానికోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే మాకు భారత్కి మధ్య యుద్ధము వస్తుంది, ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ కోసం వస్తుందని వీళ్ళు ఇలాంటి రిపోర్ట్లు విడుదల చేయడము అమెరికా యొక్క కుతంత్రం, వాళ్ళ యొక్క కుట్ర ఏమిటో ప్రపంచానికి క్లియర్గా తెలుస్తుంది కదా అని చైనా వాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, భారత్ చైనా కలిసిపోతే అమెరికాకు సమస్య, అదే భారత్ రష్యా వీళ్ళ స్నేహము ప్రపంచానికే ముప్పు. సో ఇదే అమెరికా వాడు చేస్తున్న క్యాంపెయిన్. ఇప్పుడు మనం ఆలోచించాలి, భారతీయులుగా మరి ఇంతంత పెద్ద ప్రకటనలు, ఏకంగా పెంటగాన్ ఆఫీస్ వాళ్ళ అధికారులు చైనాకు భారత్కి మధ్య యుద్ధము రాబోతుంది అంటున్నారు కదా. ఇదంతా మీరు చూసారనుకోండి, చైనాకు తాయివాన్కి 2026లో ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఒక వార్ రాబోతుంది. సో ఇలా చెప్పి ఏం చేశాడు, 11 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయుధాలు అమ్మేశాడు, తాయివాన్కి అమ్మేశాడు, అయిపోయింది కదా. మరి ఇప్పుడు భారత్కి చైనాకు యుద్ధము వస్తుందంటే చైనా వాడు అమెరికా ఆయుధాలు కొనడు, మనము కూడా ఎలాగో అమెరికా ఆయుధాలు వద్దు అంటాం. మరి ఇప్పుడు వీడి స్ట్రాటజీ ఏమిటి? ఇప్పుడు మీరు బాగా ఆలోచించారనుకోండి, వీళ్ళు కలవకూడదు. చైనా భారత్ కలిస్తే రేపు అమెరికా యొక్క జీడిపి అంటే మీకు యువాన్ అనండి, అలాగే భారత్ యొక్క రూపీ, ఈ డామినేషన్ అమెరికా డాలర్ యొక్క పతనం. కాబట్టి వీళ్ళు కలవకూడదు. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అని మాట్లాడుతాం కదా, అదే పద్ధతి. మరి ఇవాళ జియో పాలిటిక్స్లో మన అందరికీ తెలుసు కదండి, మీకు, నాకు, చైనాకు, మీకు, భారత్ అందరికీ ఏం జరుగుతుంది, ఈ చెస్ గేమ్ ఏమిటి, ఎవరిని ఎలా చెక్మేట్ చేయాలనుకుంటున్నారు మన అందరికీ తెలుసు కదా. దీని గురించి రెగ్యులర్ బేసిస్లో మాట్లాడతాం కదా. అయినా కూడా అమెరికా వాడు, పెంటగాన్ అధికారులు ఇలాంటి రిపోర్ట్ ఎందుకు తయారు చేస్తారు? మీరు చూసారనుకోండి, డిసెంబర్ 24 నుంచి మీరు టోటల్గా వెస్టర్న్ మీడియా చూడండి, మీకు వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బ్లూంబర్గ్, ఇక్కడ ఎక్కడైనా చూడండి, భారత్కి చైనాకు మధ్య ఒక మేజర్ యుద్ధము రాబోతుంది, 2026లో మనము ఎదురు చూడొచ్చు. దీని యొక్క అతి ముఖ్యమైన కారణము అరుణాచల్ ప్రదేశ్. అంటే అరుణాచల్ ప్రదేశ్ని హోల్డ్ చేయాలని భారత్ ప్రయత్నం చేస్తుంది, లేదు దాని మీద దండయాత్ర చేయాలని చైనా వాళ్ళు ట్రై చేస్తారు. ఇదే రాస్తున్నారు. అంటే మీకు ఓనర్ ఒకడే ఉంటాడు కదండి, మిలిటరీ కాంప్లెక్స్ అయినా, మీడియా అయినా, ఆయిల్స్ అయినా, ఫార్మా, ఎక్కడైనా మీకు మేజర్ సంస్థ ఒకటే, వాళ్ళు చెప్తున్నట్టే వీళ్ళందరూ నడుచుకుంటారు. కాబట్టి ఎక్కడైనా ఇదే ప్రాపగాండా. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి, ఇది నిజమా? చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ కోసము భారత్పై ఒక యుద్ధము చేస్తాడని మనకు అనిపిస్తుందా? ఎలా చూస్తామండి? ఏ బేసిస్లో చూస్తాం? ప్రత్యక్ష సాక్ష్యము, స్వయ అనుభవం. సో ఇక్కడ మీరు ఓవరాల్గా గమనించారు అనుకోండి, 2020లో చైనా వాడు లడాక్ వద్ద తన సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఇది రియాలిటీ కదా. ఇది అమెరికా వాడు చెప్పినా, రష్యా వాడు చెప్పినా మనం వినక్కర్లేదు. మనకు తెలిసింది ఏమిటి, లడాక్ వద్ద భారత్ వేస్తున్న రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, అంటే మనం అక్సై చీన్ దాకా వస్తామని చెప్పి వాడు లడాక్ వద్ద తన సైన్యాన్ని తీసుకొచ్చి నిలిపాడు. ఒకవేళ మనం దాడులు చేసి ఉన్నాము అనుకోండి, ఇది యుద్ధమే కదా. అంటే ఇందులో చైనా వాడి రోల్ ఏమిటి? చైనా వాడు చెప్తున్న ఫ్రెండ్షిప్ పాలిటిక్స్లో
పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ శత్రువులు అంటూ ఎవరు ఉండరు. సో ఇవాళ మోదీ గారు చైనా దాకా వెళ్ళడము, అలాగే మీకు డైరెక్ట్ ఫ్లైట్స్ కదండి, ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మీరు చైనా వెళ్ళొచ్చు, చైనా నుంచి ఢిల్లీకి రావచ్చు, మీకు వీసాలు కూడా ఇస్తున్నాము, వాళ్ళతో ట్రేడ్ ఒప్పందాలు ఓపెన్ అప్ అయిపోయాయి, కైలాస మానస సరోవర యాత్ర కూడా ఇవాళ ఓపెన్ అయింది కదా. సో ఫ్రెండ్షిప్ ఉంది కదా. సో ఇలా చూసాము అనుకోండి, నిజమైన ఫ్రెండ్షిప్ ఇది అంటే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక కాన్ఫ్లిక్ట్ని చూసాం. అరుణాచల్ ప్రదేశ్ మాదే అని ఎన్నోసార్లు వాడు ప్రకటనలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి చైనా వాడితో నిజమైన ఫ్రెండ్షిప్ లేదు, నిజమైన ఎనిమిటీ కూడా లేదు. అదే మీరు అమెరికాను చూశారు అనుకోండి, అమెరికా గురించి అందరికీ తెలుసు. 1971లో ఏం చేశాడు, నిన్నటికి నిన్న 50% టారిఫ్ అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అవునా? అంటే మీకు చైనా, అమెరికా ఒకలాంటి దేశాలే, ఇది చెప్పడానికే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఇదే పద్ధతిలో ఆలోచించారు అనుకోండి, ఈ పెంటగాన్ రిపోర్ట్లో ఏముంది, ఎల్ఏసి వద్ద గొడవలు స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ విషయం. రెండవది దీనికి కారణం అరుణాచల్ ప్రదేశ్, ఓకే. మూడవది భారత్ను వీళ్ళు వీక్ చెయ్యాలని చూస్తున్నారు. ఎవరు? చైనా వాడు. ఎలా వీక్ అవుతుందండి భారత్? ఎలా వీక్ అవుతుంది? మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతున్నాం కదా. నిన్న కూడా సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిజైల్ మీద, న్యూక్లియర్ మిజైల్ మీద పరిశోధనలు చేసాం. మరి మనం వీక్ అవుతున్నామా? కానీ అమెరికా వాడు అలా చెప్తాడు, అమెరికా వాడి నేరేటివ్ అలా ఉంటుంది. సో ఎలా వీక్ చెయ్యాలి? చైనా వాడు పాకిస్తాన్కి వాళ్ళ యుద్ధ విమానాలను ఇస్తున్నాడు, మిజైళ్లు ఇస్తున్నాడు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తున్నాడు. ఇలాగ రేపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి భారత్ మీద వాళ్ళు యుద్ధము చెయ్యవచ్చు. ఇలా భారత్ వీక్ అయిపోతుంది. ఇదన్నీ వాడు రాస్తున్నాడండి, వరుసగా రాస్తున్నాడు. ఇక నాలుగవ పాయింట్ చూశారనుకోండి, ఇక్కడ ఒక అతిపెద్ద మిస్ట్రస్ట్ ఉంది. భారత్ చైనాను నమ్మదు, చైనా భారత్ను నమ్మదు, కానీ వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ప్రపంచ స్థాయిలో కరెక్ట్ అయిన విషయాలు కాదు. కాబట్టి భారత్ చైనా విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని నమ్మనే కూడదు, వాళ్లతో ఎటువంటి వ్యాపారాలు చెయ్యకూడదు. ఎల్ఏసి వద్ద ఎప్పుడు హై అలర్ట్లో ఉండాలి. ఇదే అమెరికా వాడు మనకి ఇస్తున్న సలహా. మరి నువ్వేం చేస్తున్నావురా అడగాలి కదా. అమెరికా వాడు ఏం చేస్తున్నాడండి, 686 మిలియన్ అమెరికన్ డాలర్స్ని వాడు పాకిస్తాన్కి ఫండింగ్గా ఇచ్చాడు. అడిగితే F-16 మెయింటెనెన్స్ అంటాడు. మరి నువ్వు కూడా అదే పనేగా చేస్తున్నావు. ఇద్దరు కలిసి పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నారు కదండి. కాబట్టి మీరు ఆలోచించాలి. వాడు రిపోర్ట్ విడుదల చేశాడు, చైనా వాడు ఖండించాడు, చైనా వాడు మన ఆప్తమిత్రుడు, గ్రేట్ ఫ్రెండ్. ఇలా కాదండి. మీరు లెఫ్ట్ వైపు చూడకూడదు, రైట్ వైపు చూడకూడదు. లెఫ్ట్ చైనా అనుకోండి, రైట్ అమెరికా అనుకోండి, స్ట్రైట్గా చూడాలి. అంటే మీ స్వయ అనుభవంలో మీరు ఏం గ్రహించారో అదే ఎప్పుడు వాస్తవం, అదే రియాలిటీ. అలా చూసినప్పుడు చైనా మన ఫ్రెండ్ కాదు, అమెరికా వాడు మన ఫ్రెండ్ కాదు. దొంగ నంబర్ 1 అమెరికా, దొంగ నంబర్ 2 చైనా. వీళ్ళ ఇద్దరిని నమ్మి మనము ఏ పనులు చేయకూడదు. మన దేశానికి ఏది ముఖ్యమో, ఎవరితో ఆ పని ఉందో వాళ్ళను మాత్రమే మనము డీల్ చెయ్యాలి, వాళ్ళను మాత్రమే మనం హ్యాండిల్ చెయ్యాలి. అంతే తప్ప వీడు చెప్పాడని వాడు, వాడు చెప్పాడని వీడు, నథింగ్ అండి. ఇదేదో ఒక తైవానో జపానో అలా కాదండి. భారత్ ఇవాళ ఒక రీజనల్ పవర్, ఇది సూపర్ పవర్గా మారకూడదు. ఇది వీళ్ళు ఆలోచించే విషయం. మరి మీకేమనిపిస్తుంది? మనము ఎదగడము వీళ్ళ ఇద్దరికి ఎంత పెద్ద సమస్య చూడండి. దీని మీద మీ అభిప్రాయాలు ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.